నిజమే. మరి మా ఇల్లు ఎలా వణికింది? అవునవును, మనీలో ఎలా వణికింది? చిచి చిచి, మనకి ఆలోచన ముందే వచ్చుంటే హ్యాపీగా ఇంట్లోనే బెడ్ మీద నిద్రపోయేవాళ్ళం. పద చెంచమ్మా. అవునా అమ్మాయి, దోవలు తగ్గుడేసినాయమ్మా. ఇక్కడంతా దోవలు, వీపంతా వాసిపోయింది. మేడమ్మా, మనకుండదు, వెళ్ళిపోదాం. పద. అమ్మో, రండి మేడం. అందరూ రండి, ఆలో వెళ్ళిపోదాం. ఈ దోవలతో పడలేకపోతున్నాం. బాబాయ్, మొత్తం కుట్టేసి. ఒకవేళ వీళ్ళేవైనా కుట్ర చేశారా? లేదే, శబ్దాలొచ్చాయి. ఏమో వీళ్ళే ఏదో చేశారని నా అనుమానం. ఇవాళ చెడగొడితే రేపు లేదేంటి? అయ్యో శాండ్రా, అయ్యో శాండ్రా వెళ్ళిపోతుంది. శాండ్రా, వెళ్ళదు శాండ్రా. శాండ్రా నువ్వు రా, వెనక్కి రా శాండ్రా. వెళ్ళదు శాండ్రా. ఏంటి పిలుస్తున్నారు దాన్ని?
ఏయ్, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వెళ్ళమంటే లోపలికొచ్చి కూర్చుంటావేంటే? సిగ్గు సరం లేదా నీకు? మిస్టర్ కార్తికేయ, మీ అమ్మతో చెప్పండి మీ మీద పరువు నష్టం దావా వేస్తున్నానని. ఏంటే మా ఇంటి పరువు తీసింది కాక మళ్ళీ మా మీదే పరువు నష్టం దావా వేస్తావా? ఎంత వేద్దాం అనుకుంటున్నావమ్మా? మావయ్య మీకు మతిగాని పోయిందా? దాంతో మాటలేంటి మంతనాలేంటి? ఇదిగోదా అమ్మాయిని పంపిస్తే బయట పంపించే, లేకపోతే పక్కన రూమ్ ఇచ్చి గెస్ట్ లా పెట్టుకో. ఇదివరకు లాగే. అంత కర్మ నాకేం పట్టలేదు. జైలుకి వెళ్ళొచ్చిందని ఇంట్లో పెట్టుకోవడానికి. ఖామోష్! జైలు 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 జైలు. ఎవరు వెళ్ళటం లేదు జైలుకి? గాంధీజీ వెళ్ళలేదా? నెహ్రూజీ వెళ్ళలేదా? నెహ్రూ గారు జైలు నుంచి ఇందిరాగాంధీకి లెటర్స్ రాసేవారు తెలుసా? కాళిదాసు జైల్లోనే స్క్రిప్ట్లు రాసుకునేవారు తెలుసా? ఆ తరం నుంచి ఈ తరం వరకు గొప్ప గొప్ప వాళ్ళు జైలుకెళ్తున్నారు, బెయిల్ మీద వస్తూనే ఉన్నారు. అవును, ఈ మధ్యకాలంలో కూడా తమిళనాడులో ఇలాగే. నందిని, దీనికి నువ్వేంటే వత్తాసు? ఇది వేరు మనం వేరు. దాని పద్ధతులు వేరు, మన పద్ధతులు వేరు. ఇది అసలు మన స్థాయి తగ్గ మనిషే కాదు. అవునత్తయ్య, మనలాంటి సంప్రదాయమైన కుటుంబానికి చెందిన ఆడదే కాదు. సాంప్రదాయం అంటే రిటైర్మెంట్ అయ్యాక విడాకులు ఇవ్వడమా రాజేశ్వరి? ఏయ్ మా అమ్మని పేరు పెట్టి పిలుస్తావా? పిలుస్తాను. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అలాగే పిలుస్తాను. నడవే బయటికి. చిన్ని ఇది కాల్చేద్దేమోనే. దాంట్లో గుళ్ళు లేవు. అవునా? అదేంటి ఇన్ని రోజులు తుప్ప పట్టు తిరిందా? దానికి అలవాటైపోయిందిలే, వదిలే. నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఏ అంతకంటే ఎక్కువ నెంబర్స్ రావా? రాక కాదే, నీ ప్రాణాలు అంతసేపు ఉండడం ఇష్టం లేక. ఏ అది నా ఫోన్ ఇచ్చి. ముందు అంకెల్ లెక్క పెట్టు. లెక్క పెట్టు. ఈ లోపు నీ ఫోను నేను తీస్తా. భయపడకు, స్పీకర్ ఆన్ చేస్తాను. నువ్వు విందువు గాని. ఛా, ఆవేశంలో ఫోన్ విసిరేసాని. ఇప్పుడు అది రేఖ ఫోన్ అయితే. ఫోన్ లిఫ్ట్ చేయమ్మా. తర్వాత మా అక్షర నెంబర్స్ లెక్క పెడుతుంది. ఆ, నీకు దమ్ముంటే లిఫ్ట్ చేయి. ధైర్యం ఉంటే లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి. నీ దమ్ము ధైర్యం ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయి. చెయ్యి. ఏయ్ అది మా ఆవిడే ఫోన్. తన ఫోన్ లిఫ్ట్ చేయడానికి నువ్వెవరివి? మర్యాదగా ఇచ్చేయి. హలో, ఎవరు? కట్ అయిపోయింది. ఛా, నా ఫోన్ నాకివ్వు. నీ చేతిలో రివాల్వర్ ఉంటేనే నేను భయపడ్డం లేదు. నా చేతిలో నీ ఫోన్ ఉంటే నువ్వెందుకు తెగ భయపడిపోతున్నావు? భయం కాదు, అలర్జీ. నువ్వు నా ఫోన్ ని టచ్ చేసినందుకు అలర్జీ. అమ్మా దీంతో మాటలు అనవసరం. మేము అసలు ఇక్కడ ఉండదలుచుకోలేదు. వేరే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. అవునత్తయ్యా, ఇది ఇక్కడే ఉంటే లిఫ్ట్ చేయి, లిఫ్ట్ చేయి త్వరగా. నీకేంటి అంత ఇంట్రెస్ట్? అరే ఇంట్రెస్ట్ కాదక్షరా, ఫోన్ మాట్లాడిన తర్వాత అది వెళ్ళిపోతుంది కదా. ఇంట్లోంచి వెళ్ళకూడతావు కదా, అందుకని. లిఫ్ట్ చేయి నువ్వు. లిఫ్ట్ చేశాండ్రా. హలో ఆంటీ,
నేను మీకు తెలుసా అని అడుగుతారేంటంటీ? నన్ను అలా అడుగుతారేంటి? మీరు నాకు బాగా తెలుసా ఆంటీ? మీరు సూపర్ ఉన్నారంటీ. డైరెక్ట్ ఇప్పటికి ఎలా వచ్చా ఆంటీ? ఏంటంటీ మాట్లాడరేంటి? కార్తికేయ గారు, వేరుపడేది మీకోసమా వీడి కోసమా? ఏయ్ శాండ్రా, అరవకు. విన్నావు కదా? నాకే పాపం తెలీదండి. మొన్న కూడా ఇలాగే ఫోన్లు వచ్చాయండి. రేయ్, ఎవడ్రా నువ్వు? పోస్టర్ ఉందా? దాని మీద ఫోటో ఉందా? ఫోటో పక్కన నెంబర్ ఉందా? సరే, అమ్మా, అక్షర ఫోటో నెంబరు పోస్టర్లు వేశారటమ్మా. ఎక్కడా? పదండమ్మా చూద్దాం. చూసారా? ఎవరో గిట్టని వాళ్ళు నన్ను మన ఫ్యామిలీని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు అత్తయ్య. హలో, మీ పోస్టర్ల గొడవ తర్వాత, ముందు నా పరువు నష్టం తావా మాట ఏంటి? ముందు పోస్టర్ గొడవ తేలనివ్వమ్మా. కార్తికేయ, పద. సరే. పదమ్మా. పదండి మావయ్య గారు. ఏముందిరా బాయ్, ఆంటీ ఫుల్ చమకా ఇస్తుందిరా, కేక పెట్టిస్తుందిరా బాబు. గడ ఫోన్ నెంబర్ ఉంది కదరా, ఫోన్ కొట్టు. బ్రదర్, ఈ పోస్ట్ ఎవరు పెట్టారో తెలుసా? తెలీదు. అవును, నీకు తెలుసా? తమ్ముడు అడుగుతున్నాడు కదా, చెప్పు. నీకు తెలుసా తంబి? తెలీదు. ఏంట్రా, ఏంటి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు? ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మాకు కొంచెం పనుంది. ఎవరై ఉంటారు? నేనే. చూసావా జగదీశ్వరి, ఇది చాలదా?
ఇది దొంగ అని చెప్పడానికి? ఈ వాల్ పోస్టర్ చాలదా మన ఇంటి పరువు గంగలో కలపడానికి? ఇంకా మౌనంగా? హలో సుచిత్ర కృష్ణమూర్తి, జర తగ్గు. అమ్మాయి ఏవైనా అనుకో, నువ్వు చేసింది మాత్రం తప్పు. ఏమంటావు చెంచమ్మా? ఇందులో మరి మాట లేదన్నయ్య గారు. నా బతుకుని వీధి పాలు చేద్దామని చూసావా? అత్తయ్య చూడండి ఎంత నీచానికి వడిగట్టిందో. ఆపుతారా? నన్ను మీరు ఎవరో తెలియదన్నప్పుడు, బయట గెంటేసినప్పుడు ఏమయ్యా ఈ మాటలు? ఇప్పుడు అందరూ కోరస్ లో నన్ను దొంగ అంటున్నారు. నేనెవరో మీకు తెలియదంటున్నారు. కానీ నాకు ఇదెవరో తెలీదు. అందుకే ఊళ్ళో వాళ్ళకేమైనా తెలిసేమోనని పోస్టర్లు పెట్టించాను. సూపర్ తల్లి. ఈయన కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నేను ఎవడు రమ్మన్నాడు? మా అమ్మాయి అదే నా కూతుర్ని ఊటీకి పంపించానని చెప్పడానికి వచ్చా. వీడేంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? ఇప్పుడు వీడు చెప్తున్న పరిస్థితి ఏంటి? ఇటు నుంచి ఇటేనా? రే, నీ కూతురు ఊటీ వెళ్తే నాకేటి, కోటి వెళ్తే నాకేటి? ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం చెప్పాను. అందరికీ చెప్తున్నాను, నా కూతుర్ని ఊరు పంపించేశాను. నా కూతుర్ని ఊరికి పంపించేశాను. వస్తా జగదీశ్వరి మేడం, మళ్ళీ కలుస్తాను. అక్షరా మేడం నమస్తే. ఏమైంది ఇడికి? మన గొడవలో మనం ఉంటే ఈడు కూతురు గొడవ ఏంటో అర్థం కావట్లేదు. డాక్టర్ కూతురు నూరు పంపించానని స్పెషల్గా అక్షరకి ఎందుకు చెప్పినట్టు? అది అక్షరకి వస్తానని ఎందుకు చెప్పాడు? నమస్తే అని నాకు మరీ ప్రత్యేకంగా చెప్పాడు. అక్షర్ ఎందుకు టెన్షన్ పడినట్టు? చెప్పు జగదీశ్వరి, ఇప్పుడేం చేద్దాం చెప్పు. ఇంటికెళ్దాం. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేసి రచ్చ రచ్చ చేస్తే తప్ప వర్కౌట్ అవ్వదు. అక్షర, అక్షర, అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. అక్షర ఊరుకోవే, ఏడోకు. అక్షర ఏడవకు, అయిపోయింది కదా. అవునమ్మా, ఆడకమ్మా. నా జీవితం సర్వనాశనం అయిపోయింది బాబు. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. అక్షర ఊరుకోవే, ఏడోకు. అక్షర ఏడవకు, అయిపోయింది కదా. అవునమ్మా, ఆడకమ్మా. నా జీవితం సర్వనాశనం అయిపోయింది బాబు. ఆ డాక్టర్ కనుక నిజం చెప్పేస్తే ఇంకా నాశనం అయిపోతుంది. జగదీశ్వరి, నువ్వు చూసావు కదా. ఏంటక్క? అదే ఈవిడి గారు చేసిన నిర్వాకం. నందిని, క్లిప్ ఉందా? ఏంటి, ఏదో నేను అప్పడిగినట్టు అందరూ అలా చూస్తున్నారు? నేను అడిగింది క్లిప్పే. నా దగ్గర లేదు. అయ్యో, లేదా?
సాయంత్రం అమీర్పేట్ వెళ్దామా? వెళ్ళి తీసుకొచ్చుకుందామా? వింటున్నావా జగదీశ్వరి? దీనికి ఎంత లెక్కలేనితనమో. ఈ ఇంటి పరు బజార్కిడ్చి ఇప్పుడు క్లిప్పులు అడుగుతుంది. అమ్మా నీకు కోపం రావట్లేదేం కానీ నాకైతే ఇది చేసిన పనికి మండిపోతోంది. జాగ్రత్త.